వెల్కమ్ బ్యాక్. ప్రతిపక్షాలకు యూత్ కాంగ్రెస్ నేత శివసేనారెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కేటీఆర్లకు కళ్ళు కనిపించడం లేదా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 రోజులే అయిందని, 28 నెలలు కాలేదని ప్రతిపక్షాలకు సెటైర్ వేశారు. 9 ఏళ్లు పరిపాలన చేసిన మీకు విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు కనిపించలేదు అని శివసేనారెడ్డి అన్నారు. 28 నెలలు కాలే, 280 రోజులు కాలే, 700 రోజులు పరిపాలన చేసిన మీకి 10 సంవత్సరాలు 7000 రోజులు పరిపాలన చేసిన మీకి విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద ఏం చేసిరో ప్రజలకు విద్యార్థులకు తెలుసు. ఈరోజు అవును బరాబర్ ప్రజలకు నమ్మకం ఉంది. 28 రోజుల్లో టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసినాం, దాన్ని కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. మీ హయాంలో ఇదే టీఎస్పీఎస్సీ ద్వారా మనందరం చూసినాం. జిరాక్స్ సెంటర్ల కాడ పుట్నాలు పల్లీల అమ్ముకునే దానిలో కూడా వీళ్ళ పేపర్లు దొరికినాయి. అది ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు కొట్లాడుకొని, దొంగలు వాళ్ళు కొట్లాడుకొని బయట పెడితే అది బయటికి లీక్ అయింది. వీళ్ళు చేసింది కూడా ఏం లేదు దాంట్లో. కానీ ఈ రోజు 10వ తరగతి పరీక్షల్లో కానీ, రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానీ ప్రతి దాంట్లో నిష్పక్షపాతంగా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మేము మాట ఏదైతే ఇచ్చినామో ఖచ్చితంగా ఆ మాట ప్రకారం, ఇంకా మేము ఇచ్చిన మాటకు జూన్ 2కు 6 నెలలు సమయం ఉంది. 6 నెలల సమయం తర్వాత కదా మాట్లాడాల్సింది. జూన్ 2 వచ్చిందా? లేకపోతే వాళ్ళు తాగి ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి తెలియకుండా ఏమన్నా మత్తులగిన మాట్లాడుతారో మాకైతే తెలుస్తలేదు. 31కు ఉండే మత్తు ఇంకా దిగినట్లున్నది వాళ్ళకి. అందుకే ఆ మత్తులో ఉండే కాంగ్రెస్ పార్టీ 420 అని చెప్పి ఓ బుక్ రిలీజ్ చేశారు. ఒక్కసారి మాకు సంబంధించినటువంటి మా మేనిఫెస్టోను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి నెమరేసుకోండి కేటీఆర్ గారు. ఇదే 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి దాదాపు 70 లక్షల మంది విద్యార్థులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో గాడిదలు కాసిండ్రా మీరు? మేము 28 రోజులైంది. మీరు 10 సంవత్సరాల్లో మాకు ఇస్తారని నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలే? అది దాని గురించి మాట్లాడు. డబల్ బెడ్రూమ్ లేకపోతే, డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఓటు అడగమన్నారు. ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? 10 ఏళ్లలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? ఏ ఊరికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? మేము ఆ రోజు ఆ ప్రశ్న మాట్లాడితే, అదే నిన్నగాక మొన్న పుట్టిన పసికందు, ఈ పసికందును అప్పుడే మీరు ఏం చేస్తారు? పసికందు ఉరుకుతుందా? పసిపందు ఉరుకులాడుతుందా? పసికందును ఈ విధంగా అన్యాయం చేస్తుంటే ఎట్లా అని ప్రజల మధ్యలో పోయి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. మరి మీరేమో పసికందు, మరి మేము పుట్టి 28 రోజులే అయింది కదా. 28 రోజులకు పేరు కూడా పెట్టరు కదా, తొట్లలో కూడా వేయరు కదా. మరి మీకు అర్థం అయితే లేదా? 10 ఏళ్లు పరిపాలన చేసిన మీరే ఎట్లంటే, నిన్న 28 రోజులైంది పుట్టి, 28 రోజులలోనే ఈరోజు మాటలు నేర్పినాం. చేయాల్సిన విద్యార్థులకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలు పెట్టినాం. వేగంగా ఢిల్లీలో అడుగులు మొదలవుతున్నాయి. ఎవరైతే మేము చెప్పినామో ఏడాదిలో